'ఈగల్' మూవీలో ఫస్ట్ మనం పాజిటివ్స్, నెగెటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్. డైరెక్టర్ కంప్లీట్‌గా యాక్షన్ సీక్వెన్సెస్ మీద చాలా స్ట్రాంగ్‌గా ఫోకస్ చేశాడనిపించింది నాకు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చేటువంటి కొన్ని ఎపిసోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మనకి 'విక్రమ్' సినిమా మీరు చూసుంటే లాస్ట్ ఇయర్ వచ్చిన 'విక్రమ్' సినిమా రేంజ్‌లో తీయగలిగాడు డైరెక్టర్. అది బిగ్గెస్ట్ పాజిటివ్. అట్లాగే రవితేజ డీల్ చేసినటువంటి విధానం, తన క్యారెక్టర్‌ని రవితేజ డీల్ చేసిన విధానం, ఆయన పెర్ఫార్మెన్స్ గాని, అది గాని చాలా బావుంది. 'నవదీప్' సినిమాకి మరొక యాసెట్‌గా ఉంటాడు. 'అనుపమ' గూడా మంచి యాసెట్ బాగా చేశారు వాళ్ళిద్దరూ. 'నవదీప్‌కి' చాలా కాలం తర్వాత ఒక మంచి రోల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. డైలాగ్స్ ఈ సినిమాకి చాలా బావున్నాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీకి చాలా పెద్ద పాజిటివ్ అవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక నెగెటివ్స్‌లోకొస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగెటివ్ ఆహ్, నేరేషన్, లవ్ స్టోరీ. ఎందుకంటే అంత మంచి యాక్షన్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేసే నేరేషన్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఇప్పుడు మనం 'విక్రమ్' సినిమా తీసుకుంటే యాక్చువల్‌గా చెప్పాలంటే 'విక్రమ్' సినిమాని 'కేజీఎఫ్' సినిమా నుంచి డెఫినెట్‌లీ డైరెక్టర్ ఇన్‌స్పైర్ అయ్యాడు అనేది మనకు అర్థమైపోతుంది సినిమా చూసిన ఎవరికైనా గూడా. సో, అట్లా అంత గొప్ప సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయినప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ గాని, సినిమాకి సంబంధించిన మెయిన్ స్టోరీ నేరేషన్ గాని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. అది యాక్షన్ సీక్వెన్స్‌ల వరకు చాలా అద్భుతంగా తీసుకున్నాడు. కానీ మెయిన్ స్టోరీ నేరేషన్‌కొచ్చేసరికి అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. వాయిస్ ఓవర్‌లోనే ఫస్ట్ హాఫ్ అంత ఇంప్రెసివ్‌గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులోనూ ఫస్ట్ హాఫ్ కూడా ఎక్కువ వాయిస్ ఓవర్‌తో లాగేశాడు సినిమా అనిపించింది. అట్లాగే సినిమాలోని డైలాగ్స్ ఎక్కువ కొటేషన్స్ లాగా అనిపించాయి నాకు. సో, కొటేషన్స్‌ని చెప్తున్నట్టు ఉంది తప్ప డైలాగ్స్ అంత కరెక్ట్‌గా అట్టర్ చేస్తున్నట్లేదు. అంటే ఒక సీన్‌కి ఎలివేషన్, ఒక క్యారెక్టర్‌కి, మెయిన్ క్యారెక్టర్ 'రవితేజ' క్యారెక్టర్‌కి ఎలివేషన్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా డైరెక్టర్ డిపెండ్ అయింది ఈ కొటేషన్స్ మీద అని చెప్పుకోవాలి. సో, ఆ కొటేషన్స్ అంత ఇంప్రెసివ్‌గా లేనట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం 'కేజీఎఫ్' తీసుకోండి, 'విక్రమ్' తీసుకోండి. 'విక్రమ్‌లో' 'విక్రమ్' క్యారెక్టర్ గాని, 'కేజీఎఫ్‌లో' ఆ మెయిన్ క్యారెక్టర్ 'రాకీ బాయ్' క్యారెక్టర్ గాని, క్యారెక్టర్‌ని బిల్డ్ చేసే ముందు, వెనక ఇచ్చినటువంటి ఎలివేషన్స్ ఆ క్యారెక్టర్‌కి సూట్ అవ్వాలి. బట్ ఈ క్యారెక్టర్ గాని, నేరేషన్ గానికి అవి సూట్ అవ్వట్ల. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే హైలైట్ అయ్యి, క్యారెక్టర్ లేదా స్టోరీ సరిగ్గా కనెక్ట్ అవ్వనప్పుడు వచ్చే ఫీల్ వస్తది. లవ్ స్టోరీని కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిలియర్ అని చెప్పుకోవాలి. లవ్ స్టోరీ కూడా కాస్త సెకండ్ హాఫ్ డ్రాగ్ అవుతుందనేటువంటి ఫీలింగ్ వస్తది. సో, మొత్తం మీద సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ యాసెట్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్. అవి చాలా చాలా బాగా తీశారు. వాటిలో పేరు పెట్టడానికి లేదు. సో, ఎవరైతే యాక్షన్ సినిమాల్ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అని చెప్పుకో. 'క్రాక్' తర్వాత రవితేజకి వచ్చిన ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. సో, ఆడియన్స్ గనక కనెక్ట్ అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ హిట్ అవుతుంది సినిమా. యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చేవాళ్ళు మాత్రం మస్ట్ వాచ్ ఈ సినిమా, మిస్ అవ్వకండి. యాక్షన్ సీక్వెన్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, నాకు స్టోరీ, డ్రామా కావాలి, కామెడీ ఉండాలి, ఇటువంటివి కోరుకునే వాళ్ళు ఈ సినిమాని లైట్ తీసుకోవచ్చు. సో, ఆడియన్స్ దీన్ని ఎట్లా తీసుకుంటారు, ఏంటి అనేది మనం చూద్దాము. సో, బీజీఎం కూడా బాగుంది. అందువల్ల నేను ఇప్పటికీ యాక్షన్ సీక్వెన్సెస్ని మర్చిపోలేకపోతున్నాను. అంత బాగా తీశారు. అంతవరకు మాత్రం మెచ్చుకోవాలి. అట్లాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సినిమా కదా అని కొంతమంది కాస్త చిన్న చూపు ఉండొచ్చేమో. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్లు నచ్చే వాళ్ళకి, యాక్షన్ సినిమాలు నచ్చే వాళ్ళకి మస్ట్ వాచ్ సినిమా. మిగతా వాళ్ళు కాస్త ఆలోచించుకుని వెళ్ళాల్సినటువంటి సినిమా. ఎందుకంటే కథ బాగున్నా కూడా కథనం, దాని ఎలివేషన్, దాని ఎగ్జిక్యూషన్ అంత గొప్పగా లేదనే చెప్పుకోవాలి. కానీ 'క్రాక్' సినిమా తర్వాత జనాలు వచ్చిన 'రవితేజ' సినిమాల్లో జనాలు కనెక్ట్ అవ్వబోయే నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ ఇదే అని చెప్పుకోవాలి. సో, చూద్దాం ప్రేక్షకులు దీన్ని ఎట్లా ఆదరిస్తారు.